జై శ్రీరామ్. ఒక అడవిలో ఒక ముసలికోతికి మరణ సమయం వచ్చింది. చనిపోయే ముందు తన పిల్లకోతిని పిలిచి, అమ్మాయ్, ఈ అడవిలో ఇన్నేళ్ళు నేను బ్రతికి ఏ మంచి పని చేయలేదు. ఈ మధ్య బస్తీకి వెళ్ళినప్పుడు కొందరు మనుషులు ప్రతి శనివారమో ఏకాదశి రోజునో ఉపవాసం చేయడం చూశాను. అలా చేసి వాళ్ళు చాలా పుణ్యం గణించుకుంటున్నారు. వచ్చి నేను చేద్దాం అనుకునే లోపల నాకు అనారోగ్యం వచ్చింది. ఇహ బతకను. నా మాట విని నువ్వైనా చక్కగా అప్పుడప్పుడు ఉపవాసం చేస్తూ ఉండు. నీకు బోలెడు పుణ్యము, బతికినంతకాలం ఆరోగ్యం అంది. పిల్లకోతి అనుమానంగా, అమ్మా, ఉపవాసం చేసిన రోజు ఏమీ తినకూడదా అంది. తల్లి కోతి బుర్ర అడ్డంగా ఊపి, ఏమీ తినకూడదు, మరీ నీరసంగా అనిపిస్తే ఇన్ని మంచినీళ్ళు తాగు. చూడు, ఇలాంటి నియమాలు పాటించబట్టే మనుషులకి 100 ఏళ్ళ ఆయుష్. మనకి తిండి పిచ్చి ఎక్కువ. అందుకే 25 ఏళ్ళు బతికితే గొప్పలా ఉంటుంది. అస్తమాను తింటూ ఉంటే 10 ఏళ్ళు బతకడం కూడా కష్టమే. నువ్వైనా 100 ఏళ్ళు బతకాలమ్మా అంది. పిల్లకోతి తను అలానే చేస్తాను అని మాట ఇచ్చింది. తల్లికోతి సంతృప్తిగా కన్నుమూసింది. తల్లి పోయిందన్న దుఃఖంతో పిల్లకోతి ఓ వారం అదే పనిగా తింటూ కాలం గడిపింది. తర్వాత తల్లి మాటలు తలుచుకుని వచ్చే శనివారం ఉపవాసం వ్రతం చేయాలని గట్టిగా అనుకుంది. శనివారం రానే వచ్చింది. కోతి శుచిగా ఏట్లో స్నానం చేసి వచ్చి తల్లిని తలుచుకొని దండం పెట్టింది. కాసేపు రాములవారిని తలుచుకొని పాటలు గట్టిగా పాడుతూ గడిపింది. పైలోకం నుంచి తల్లికోతి కూతురి దీక్షను చూసి మురిసిపోయింది కూడా. ఇంకో గంట గడిచింది. ఈ పిల్లకోతికి ఒక అనుమానం వచ్చింది. ఈ రోజంతా ఉపవాసం వల్ల తను చాలా నీరసం ఉంచి ఉంటుంది. తెల్లవారగానే అన్ని తినవచ్చు, మరి అప్పుడు తనకు ఆహారం చేసుకునే ఓపిక ఎలా ఉంటుంది? ఈ ఆలోచన రాగానే కోతి చెంగున గెంతుతూ అడవిలోకి వెళ్ళి మధురమైన అరటిపళ్ళు, కొబ్బరికాయలు తెచ్చుకుంది. అప్పటికి సూర్యుడు నడినెత్తిన ఉన్నారు. అరటిపళ్ళు, కొబ్బరికాయలు దూరంగా ఒక తిని మీద ఉంచింది. కొంతసేపట్లో మరో అనుమానం వచ్చింది. తెల్లవారిన తర్వాత ఎంత దూరంగా ఉన్న వాటిని తను ఎలా అందుకుంటుంది? అసలే నీరసంగా ఉంటుందాయే. గబగబా అరటిపళ్ళు, కొబ్బరికాయలు దగ్గర తెచ్చుకుని కాసేపు వాటిని చూస్తూ గడిపింది. తర్వాత దానికి మరో అనుమానం కూడా వచ్చింది. అన్నీ ఎంత దగ్గరగా ఉన్నా ఉపవాసంతో నీరసంగా ఉన్న తను అరటిపండు వలవలేకపోతే అసలే కొబ్బరికాయ గట్టిగా ఉంటుంది. మనుషులు వాళ్ళ అవ్వదు కదా. అందుకే కదా నారికేల పాకం అని కఠినంగా ఉన్నవాటిని కదా అన్నారు. మనుషుల వల్లే అవనది. తను మాత్రం ఏం చేయగలదు? ఉపవాసానికి నీరసానికి కళ్ళు తిరిగితే తెలివి తప్పి పడిపోతే అమ్మో, తెలుసుకుంటూ ఉంటే కోతికి ఉనికొచ్చింది. ఇప్పుడే ఇంత నీరసంగా ఉంది అనుకుంటూ భయంగా అరటిపళ్ళన్నీ చక్కగా తొక్కలు వచ్చేసింది. కొబ్బరికాయలు ధన చితకొట్టి ముక్కలు చేసి పింకులు వేరు చేసి కొబ్బరంతా ఒక దగ్గర ఉంచుకుంది. వాటి సంతృప్తిగా కాసేపు చూసింది. మరో అనుమానం వచ్చింది. రాత్రి తనకు నిద్ర పడితే ఏ దొంగలో ఇవన్నీ పట్టుకోతే తను చాలా నీరసంగా ఉంటుంది. వాళ్ళతో దెబ్బలాడలేదాయే అమ్మో అనుకుంటూ అన్నీ ఒళ్ళు పెట్టుకుంది. అరటిపళ్ళ మీద నుంచి వస్తున్న సువాసనకి మర్చిపోయి చిన్న మొక్క కొరుకుదాం, ఆ పాటికి ఏమీ అవదలే అనుకుంటూ ఒక అరటిపండు కొరికింది. అలా మొత్తం అరటిపళ్ళన్నీ తినేసింది. ఈ కొబ్బరికాయలు ఏం పాపం చేశాయి అనుకుంటూ అవి కూడా నెమ్మదిగా తినేసింది. తినడం అయిన తర్వాత మరో శనివారం ఏకాదశో ఉపవాసం చెయ్యొచ్చులేదు అనుకుంటూ చెట్టెక్కేసింది. పైలోకంలో నుంచి చూస్తున్న తల్లికోతి నిట్టూచి, నిజమే, ఉపవాసం చేయడం అంటే మాటలా ఏమిటి అనుకుంది. తెలుసో తెలియకో, శ్రద్ధతో అయినా అశ్రద్ధతో అయినా, ఏ సమయంలో అయినా, ఏ ప్రదేశంలో అయినా భగవన్ నామాన్ని స్మరించే మనిషి తాలూకు సమస్త పాపాలు భస్మమవుతాయి. ఈ కలియుగంలో మోక్షాలకు భగవన్ నామస్మరణే అనుకూలమైంది. మనసులో భగవంతు రూపాన్ని తలుచుకుంటూ నోటితో స్మరిస్తే భగవత్ అనుభూతిని పొందవచ్చు. అప్పటివరకు అనిపించే దుర్గతిని మరిచి మనసు మంచి వైపు పయనిస్తూ భగవంతు కృపకు పాత్రమవుతాం. తనను శుద్ధి చేసుకుంటూ భౌతిక విషయాలపై ఆసక్తిని వదిలి ఆధ్యాత్మిక మార్గంలో అమితానందాన్ని పొందవచ్చు. అందుకే అంటారు కదా, సదా భగవన్ నామస్మరణం సులభ ముక్తి సాధనం.